లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి. గత కొన్ని రోజులుగా కేటీఆర్ కొడుతున్న డైలాగ్ ఇదే. మా లీడర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే అని బీఆర్ఎస్ నేతల డైలాగ్. అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఫార్ములా ఈ రేసింగ్ మనీ ట్రాన్స్ఫర్లో ఆఫీసర్లది తప్పు లేదు, అన్నీ నేనే చేసిన, నాదే బాధ్యత అంటున్న కేటీఆర్కు అందులో తప్పొప్పుల గురించి తెలియదా అన్నది ఇప్పుడు వస్తున్న ప్రశ్న. ఫార్ములా ఈ రేస్పై దర్యాప్తు చేసుకోవచ్చని గవర్నర్ ఆమోదించడంతో కథలో వేగం పెరిగింది. దీంతో గులాబీ లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసు నమోదవుతుందనుకుంటే ఎవరైనా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కేటీఆర్ మాత్రం దమ్ముంటే అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఏమవుతుంది, జైలుకెళ్లి యోగా చేసి స్లిమ్ అవుతా, ఫిట్ అయ్యి వస్తా, పాదయాత్ర చేస్తా అంటున్నారు. నిజానికి ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయటం తప్పు అని మాజీ మంత్రికి తెలిసే ఇలా మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పైగా ఫార్ములా ఈ రేస్లో అధికారులది ఏం తప్పు లేదు, అంతా నాదే బాధ్యత అంటున్నారు. అంతే తప్ప అందులో ఎలాంటి తప్పు లేదని మాత్రం అంతే ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. వేస్తే వేసుకో, నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడతా ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో. జరిగేది జరగక మానదు అని కేటీఆర్ అనుకుంటున్నారా అంటే అవునన్న ఆన్సరే వస్తుంది. ఎందుకంటే వందలు వేల కోట్ల నిధులతో పనిచేసినప్పుడు కరగని టెన్షన్ 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించడంపై సంతకం పెట్టినప్పుడు ఎందుకన్నదే లాజికల్ పాయింట్. అప్పుడు నేనే గవర్నమెంట్ సంతకం పెట్టా, పైసలు రిలీజ్ చేయించా, అయితే ఏంటి అని కేటీఆర్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో తప్పులు ఖచ్చితంగా జరిగాయని ఇప్పటికే చాలా మందికి అర్థమైంది. ఎందుకంటే ఆగమేఘాల మీద ఆర్బీఐ అనుమతి లేకుండా, కేబినెట్ను సంప్రదించకుండా, పైగా ఎన్నికల కోడ్ ఉండగా 55 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయించారు. ఇందులో దాచడానికేముందంటున్న కేటీఆర్ ఇంత అర్జెంటుగా, అది ఎన్నికల కోడ్ ఉండగా ఆర్బీఐ కేబినెట్ అనుమతి లేకుండా ఎందుకలా చేశావు, ఒక్కడివే మీదకి ఎందుకు తెచ్చుకున్నావంటే అట్నుంచి ఆన్సర్ లేదు. నిజానికి బయట దేశపు సంస్థ కంపెనీకి పెద్ద మొత్తంలో డబ్బులు పంపాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. ట్యాక్స్ చెల్లించి పంపినా అందులో జరగాల్సిన ప్రాసెస్ చాలా ఉంటుంది. కానీ ఇవేవీ పట్టించుకోలేదు. ఈ విషయంలో అసలు ఏం జరిగిందన్నది బయటకు తేవాలనుకుంటోంది ప్రభుత్వం. అందుకే ఏసీబీ విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరింది. తాజాగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇందులో మతలబులు ఏం జరిగాయో పాలకు పాలు, నీళ్లకు నీళ్లు బయటపెట్టేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా కేటీఆర్ సీన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్స్ చూస్తుంటే అర్జెంటుగా జైలుకు వెళ్లాలన్న తాపత్రయమే కనిపిస్తోందన్నది చూసేవారెవరికైనా అర్థమయ్యే విషయమే. ఎందుకోసం ఈ ఆరాటం అన్న ప్రశ్నలకు రకరకాల ఆన్సర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది, అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది, ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు కొట్టేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక, కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్నా జ్ఞానంతో, కొంచెమన్నా ఆలోచన, విజ్డమ్ వాడాలి కదా. 55 కోట్ల రూపాయలు విదేశీ ఫార్ములా రేసింగ్ సంస్థకు పంపేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదని తనకు తాను కేటీఆర్ అనుకుంటే సరిపోతుందా? రూల్స్ అనేవి ఉంటాయి కదా, మరి ఆ రూల్స్ పాటించాలి కదా. స్టేట్లో ఏం చేసినా చెల్లింది, కనీసం ఆర్బీఐ రూల్స్ అయినా ఫాలో అవ్వాలి కదా. ఫార్ములా ఈ రేసింగ్ పై కేబినెట్ అనుమతి లేదు, ఒప్పందాలు లేవు. సింపుల్ గా నిధులను సింగిల్ సిగ్నేచర్తో ఎఫ్ఈఓకి ఇచ్చి పడేశారు కేటీఆర్. కానీ ఎలాంటి ఒప్పందాలు లేకుండా, ఆ సొత్తును ఆర్బీఐ అనుమతి లేకుండానే 9 కోట్ల ట్యాక్స్తో ఎఫ్ఈఓకి చెల్లించడం చట్ట విరుద్ధమని ప్రభుత్వం అంటోంది. ఎవరో నష్టపోయారని, అందుకు తెలంగాణ సంపదను దోచిపెట్టడం ఏంటని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేసింగ్ను రద్దు చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పరువు పోయిందని, 700 కోట్లు నష్టమన్న వాదనను కేటీఆర్ వినిపించుకొచ్చారు. నిజానికి 2024 ఫిబ్రవరి 10న జరగాల్సిన రేస్ జరగకపోవడంతో హెచ్ఎండిఏను సుమారు 200 కోట్ల నష్టాల బారి నుంచి తప్పించింది కాంగ్రెస్ సర్కార్.
అయితే హెచ్ఎండిఏ ఇండిపెండెంట్ బోర్డ్ అని, తాను వైస్ చైర్మన్ అని చెబుతూ ఎవరి అనుమతి అక్కర్లేదంటూనే అరెస్టు గురించి కేటీఆర్ ఎందుకంత భయపడుతున్నారన్నదే అసలు పాయింట్. కేటీఆర్ విచారణ, అరెస్టు, జైలు కొన్ని రోజులుగా ఇదే సబ్జెక్ట్ నడుస్తోంది. అయితే గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదే ఇప్పుడు కీలకం. చట్టం ఎవరికైనా ఒకటే అనే స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ విషయంలో చేయబోతుందేంటి? డిసెంబర్ 16న కేబినెట్ మీటింగ్ సందర్భంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఇందులో జరిగిన అవినీతిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇదే మ్యాటర్పై మంత్రుల అభిప్రాయాన్ని కూడా సీఎం తెలుసుకున్నారు. ఈ కేసులో ఎక్కడా తప్పులకు ఆస్కారం లేకుండా అన్నీ చట్టానికి లోబడి చట్ట ప్రకారంగానే ముందుకెళ్లాలనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాదు, ఇటీవలే సీఎం బర్త్డే సందర్భంగా కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావచ్చని, కావాలంటే కేక్ కట్ చేయించి చాయ్, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇచ్చి పంపుతానన్నారు. సో లేటెస్ట్ మ్యాటర్ ఏంటంటే ఏ క్షణమైనా కేటీఆర్కు ఏసీబీ నోటీసులిచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే కేటీఆర్పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎలాంటి ఎంక్వైరీకైనా రెడీ అని కేటీఆర్ అంటుంటే ఈ కేసులో ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారుతోంది. మరోవైపు కేటీఆర్ చేసింది పెద్ద తప్పని, ఆయన జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటున్నారు. కేటీఆర్ 7 ఏళ్ల దాకా జైల్లోనే ఉండాల్సి వస్తుందని, ఆయన చేసిన తప్పుకు బెయిల్ కూడా రాదంటూ అసెంబ్లీ లాబీల్లో మాట్లాడారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్కు బెయిల్ వచ్చే ఛాన్స్ లేదని గుర్తు చేస్తున్నారు. ఓవైపు అరెస్ట్ చేస్తే చేసుకోండని కేటీఆర్ అంటుంటే, ఇంకోవైపు బీఆర్ఎస్ లీడర్లు మాత్రం రాష్ట్రం అగ్నిగుండమే అని వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ రెండిటికి అసలు మ్యాచ్ అవుతుందా అన్నది హస్తం నేతల ప్రశ్న. తప్పు చేస్తే చిన్నోళ్లైనా పెద్దోళ్లైనా చట్టం ముందు అందరూ సమానమే అన్న సిగ్నల్స్ ని రేవంత్ సర్కార్ స్ట్రాంగ్ గా పంపించింది ఇప్పటికే. అలాంటిది ఆధారాలతో సహా తప్పులు తేలితే వదిలిపెడుతుందనుకోవడం పొరపాటే. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం. తీసుకురా, అసెంబ్లీలో పెట్టు, 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. For more videos like this, subscribe Big TV channel.